ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మనము ఈ యొక్క సంవత్సరము చివరి మాసంలోనికి వచ్చి ఉంటున్నాము. అడ్వెంట్ సీజన్లోనికి. ఈ యొక్క అడ్వెంట్లో అనేక అంశములను మనము ధ్యానం చేస్తూ ఉంటున్నాము. అందులో భాగంగా నేటి ధ్యాన అంశము లైట్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచానికి వెలుగు. మీ దగ్గర మరి బైబిల్స్ ఉన్న ఎడల యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చదువుకుందామండి. గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 8 verse 12. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. Then spoke Jesus again unto them, saying, I am the light of the world. He that followeth me shall not walk in darkness, but shall have the light of the life. Amen. ప్రియులారా, ఇక్కడ మరి ప్రభు అయినటువంటి యేసు వారు ఆ జనులకు వచ్చినప్పుడు మరి ఆయన చెప్తున్నాడు, నేను ప్రపంచానికి వెలుగు. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఐ స్టేట్మెంట్స్ చాలా ఉంటున్నాయి. ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద లైఫ్, ఐ ఆమ్ ద ట్రూత్, ఐ ఆమ్ ద రిజరక్షన్. కాబట్టి వాటిలో భాగంగా ఐ స్టేట్మెంట్స్లో ప్రియులారా మరి ఇంకొక ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే, నేను వెలుగై ఉన్నాను. ప్రియులారా, నిజంగా మరి ఆ చీకట్లో ఉన్నటువంటి మనము, అంధత్వంలో ఉన్నటువంటి మనము, ఆత్మీయ అంధత్వము, మరి ఒక గురి గమ్యం లేనటువంటి మనల్లోనికి యేసు ప్రభు ఎప్పుడు వస్తాడు అప్పుడు ప్రియులారా మన యొక్క ఆత్మీయ నేత్రాలు వెలుగు పొందటము, మనము ప్రియులారా విశ్వాసపు నేత్రాలు కలిగి ఉంటాం. విశ్వాసపు క్రియలు వారిలో కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు ముఖ్యంగా ప్రియులారా ఈ యొక్క వెలుగు అన్నటువంటిది మరి చీకటి వీటి గురించి అర్థం చేసుకుందాం. వెలుగు అంటే ఏంటి, మరి వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆర్ ట్రూ మీనింగ్ ఆఫ్ లైట్. మరి వెలుగు అనేటటువంటిది లైట్ సిగ్నిఫైస్ ఇల్యూమినేషన్, క్లారిటీ అండ్ గైడెన్స్. కాబట్టి వెలుగు ప్రియులారా అది ఎంతో ప్రకాశం. చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది. సాయంత్రం అయ్యేసరికి చీకటి పడుతున్నప్పుడు మనము స్విచ్ ఆన్ చేస్తాం, లైట్స్ ఆన్ చేస్తాం. మరి ఎంత వెలుతురు, ఎంత ప్రకాశం. మరి ఒక్క నిమిషం కరెంటు పోయిందంటే ఆ యొక్క అంధత్వం, లేకపోతే ఎంత చీకటి, అంత అస్తవ్యస్తంగా ఉంటున్నది. మరి రోడ్డు మీద లైట్లు లేవనుకోండి, మనం ఎంత మరి చికాకు పొందుతాము. సరిగా డైరెక్షన్ అనేటటువంటిది ఉండదు. కాబట్టి యొక్క వెలుగు ప్రియులారా ప్రకాశిస్తుంది చీకటిలో. మరి అలాగనే క్లారిటీ, మన యొక్క జీవితాల్లో కూడా అనేక సంబంధాల్లో క్లారిటీ అవసరం. భర్త భార్యల మధ్య క్లారిటీ అవసరం, కమ్యూనికేషన్ అవసరము, క్లోజర్ బాండ్ అనేటటువంటిది అవసరము. అలాగనే పిల్లల యవనస్తులలో మరి వారి యొక్క కెరియర్స్ విషయంలో వారికి ఎంత స్పష్టత అనేటటువంటిది అవసరము. ఒక సబ్జెక్టు తీసుకుంటున్నప్పుడు దాని యొక్క బాగోగులు మనం తెలుసుకుంటూ ఉంటుంటాం. దాని వలన ఏంటి, ఈజ్ ఇట్ రియల్లీ బెనిఫిషియల్, ఈజ్ ఇట్ రియల్లీ హెల్ప్ మీ, మరి ఇది నిజంగా దేవుని యొక్క చిత్తం అయి ఉంటున్నదా, దేవుని సన్నిధిలో కనిపెడతాం. దేవుని యొక్క బిడ్డలం అయితే ఆ క్లారిటీ అనేటటువంటిది కూడా చాలా ప్రాముఖ్యము. అంతేకాకుండా మార్గనిర్దేశత్వము, గైడెన్స్ ప్రియులారా. ఈ యొక్క దినాల్లో మరి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తున్నది. ఏ రీతిగా పిల్లరా మనల్ని మరి మన యొక్క ప్రభువు మనల్ని ఒక చుక్కానిగా ఉంటున్నాడు, ఒక మార్గదర్శిగా ఉంటున్నాడు. ఈజ్ ద గైడ్ అండ్ కౌన్సిలర్, వండర్ఫుల్ కౌన్సిలర్ అని చెప్పి మనం చదువుకుంటూ ఉంటుంటాం పిల్లరా. ఆయన ఎంతగా మనల్ని నడిపిస్తారు. మనకి ఎటువంటి మరి అర్థం కానటువంటి ఉన్న స్పష్టత లేకుండా ఉన్నా సరే మరి ఆయన మనల్ని ఎంతగా గైడ్ చేస్తాడు. ఒంటరిగా వెళ్ళి దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ఒక విషయం, ఒక అంశం గురించి చర్చించవలసినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు
గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ అస్ దిస్ ఇల్యూమినేషన్, క్లారిటీ అండ్ గైడెన్స్. అంతేకాకుండా ప్రియులారా, మరి చీకటిని తొలగిస్తూ రిప్రజెంట్స్ హోప్ డిస్పెల్లింగ్ డార్క్నెస్. ఎక్కడ ప్రియులారా మరి చీకటి ఉంటుందో అక్కడ వెలుగుగా ఉండాలని ప్రభు వారు కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను ఒక ప్రదేశంలో ఉంచి ఉంటున్నాడంటే దట్ ఈస్ విత్ ఎ పర్పస్. అండ్ గాడ్ వాంట్స్ టు షైన్ త్రూ యూ. మరి నీ ద్వారా పిల్లలు అక్కడ వెలుగు ప్రకాశింపాలని ఒక ప్రత్యేకమైన జీవితం, ఒక పరిశుద్ధమైనటువంటి జీవితము. మరి నీ ద్వారా పిల్లల చీకట్లో ఉండేటటువంటి వారు, చీకటి అలవాట్లు, చెడు అలవాట్లు, మరి అంధత్వంలో ఉన్నటువంటి వారు, గురి గమ్యం లేనటువంటి వారికి కౌన్సిలర్గా ఎన్ని పరిచర్యలు చేయవచ్చు పిల్లలు ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు. కాబట్టి ప్రత్యక్షంగా చీకటి తొలగిస్తున్నటువంటి నిరీక్షణను చూపిస్తుంది పిల్లలారా. కాబట్టి మరి ఇంకా లోతుగా మనం దీని గురించి ఆలోచించినప్పుడు గ్రీక్ మీనింగ్ లైట్ అన్నటువంటిది, వెలుగు అన్నటువంటిది ఫోర్స్, ఫోర్స్ అనమాట. అన్నటువంటి గ్రీకు పదం నుంచి వచ్చినటువంటిది మరి బోధన మరియు దైవ సత్యము, అండర్స్టాండింగ్ అండ్ డివైన్ ట్రూత్. ప్రియులారా, మనకి దినాల్లో అవసరమైనటువంటిది వీ నీడ్ డివైన్ ట్రూత్, డివైన్ రెవల్యూషన్స్, ఆ పరలోకపు ప్రత్యక్షం. ప్రియులారా, ఆ పౌలు భక్తుడు పరలోకపు ప్రత్యక్షం వచ్చి ఆ యొక్క విజన్ తోటి పిల్లలారా ఎంత ఆ యొక్క 3 మిషనరీ జర్నీస్ ఏ రీతిగా ప్రయాణం చేసి ఉంటున్నాడు, ఎన్ని సంఘాలను కట్టి ఉంటున్నాడు, మరి ఎంతగా మరి శ్రమించి ఉంటున్నాడు పిల్లలారా దేవుని యొక్క పరిచర్యలో. ఆయన యొక్క మనసు, ధ్యాస అన్నీ కూడా మారిపోయి ఉంటున్నవి. కాబట్టి ఇది ఏంటి అంటే ప్రియులారా, మరి అండర్‌స్టాండింగ్, మరి బోధన, మరి మరియు దైవ సత్యం, ఒక అవగాహన కలిగి ప్రియులారా, మరి ఒక దైవ సత్యమును మరి కలిగి ఉండటం అనేటటువంటిది. అంతేకాకుండా మరి చీకటిలో స్కోటాస్, డార్క్‌నెస్ అన్నటువంటిది గ్రీక్ పదము స్కోటాస్ నుంచి వచ్చినటువంటిది. అదేంటంటే మరి చీకటి అంటే స్పిరిచువల్ బ్లైండ్‌నెస్. మనం ఆత్మీయంగా మరి బైబిల్ భాషలో మనం అర్థం చేసుకోవాలంటే ఇట్స్ స్పిరిచువల్ బ్లైండ్‌నెస్. అంధత్వం ప్రియులారా. దేవునితో సంబంధం లేకుండా ఉండటము. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడకుండా ఉన్నటువంటి వారును మరి అంధత్వంతోటి ఇక్కడ కంపేర్ చేయటం జరుగుతుంది. అంతేకాకుండా ఇగ్నోరెన్స్, ఏంటంటే ప్రాపర్‌గా మరి అమాయకత్వం, తెలిసి తెలియనటువంటి స్థితి, మరి ఆ యొక్క ఇగ్నోరెన్స్, ఇన్నోసెన్స్, మరి ఆధ్యాత్మిక అంధత్వము, మరి అవగాహన లేకపోవటము, దాని గురించి సరైనటువంటి లోతైనటువంటి సత్యం తెలుసుకోనకపోవటం. అందుచేతనే ప్రియులారా ఈ దినాల్లో అనేక రీతులుగా మరి మరి వాక్యం సరైనటువంటి రీతిలో తెలుసుకోనకపోవటం వలన, అవగాహన లేకపోవటం వలన మరి ఈ దినాలలో మరి సరిగా పిల్లలారా దేవుని కొరకు నిలబడలేకపోతున్నారు, సాక్షులుగా ఉండలేకపోతున్నారు పిల్లారా. కాబట్టి ఇది మనం తెలుసుకోవాలి. మరి ఈ యొక్క వాక్యము మనము చదువుకున్నటువంటి ఈ యొక్క పాఠ్య భాగాన్ని పిల్లారా, మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నాడని క్రీస్తు ప్రభు వారు చెప్పి ఉంటున్నాడు. దీన్ని మరి ముఖ్యంగా ఈ పాఠాన్ని మనం అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నిద్దాం. అంతేకాకుండా వ్యక్తిగతంగా పరామర్శ చేసుకోవటం, పర్సనల్ రిఫ్లెక్షన్ ఆన్ దిస్ టాపిక్, అండ్ ఆల్సో లెట్స్ ట్రై టు మరి పోలిక కాంటెక్స్టువల్ కంపారిజన్స్. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇతర బైబిల్ వాక్యాలలో ఏ రీతిగా ఇది మరి ఉంటున్నదో తెలుసుకోవటం. బైబిల్ అన్నీ కూడా ఇట్ ఈస్ ఇంటర్ రిలేటెడ్, ఇంటర్ కనెక్టెడ్. క్రీస్తును ప్రతి ఒక్క వాక్యంలో చూడగలము. ఇటువంటి మరి ఈ యొక్క వెలుగుకు సంబంధించినటువంటి వాక్యాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. మరి అంతేకాకుండా మరి రియల్ లైఫ్ సినారియో, వాస్తవిక జీవిత మరి పరిణామాలు ఏ రీతిగా పిల్లల మనం మన యొక్క జీవితాలకు అన్వయించుకోవచ్చో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా మరి పాఠాన్ని మనం దీని యొక్క అర్థం ఏంటి, రియల్ మీనింగ్. మరి యేసు ఇక్కడ జీసస్ డిఫైన్స్ హిస్ రోల్ యాజ్ లైట్ ఎక్స్టెండింగ్ గ్రేస్. మరి యేసు చూడండి తన పాత్రను వెలుగుగా మరి నిర్వసిస్తున్నాడు పిల్లారా, కృపను విస్తరిస్తున్నాడు. యేసు ఏం చెప్తున్నాడు, నేను ఈ లోకానికి వెలుగు అంటున్నాడు. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. లైట్గా ఒక వెలుగుగా పిల్లారా, గురి గమ్యం లేనటువంటి వారు, చీకట్లో జీవిస్తున్నటువంటి చెడు అలవాట్లో ఉన్నటువంటి వారు ఎప్పుడైతే క్రీస్తు మీ జీవితాలకు వస్తాడో, ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించిన చెడు అలవాట్ల చీకటి క్రియలు అవన్నీ కూడా పోయి పిల్లరా నూతన దృక్పథము, నూతన ఆశ, నూతన లైఫ్ స్టైల్, న్యూ బిగినింగ్ ఆల్ టుగెదర్ పిల్లరా.
మరి కృపను విస్తరింపజేయటం దేవుని యొక్క కృప పిల్లలారా. మరి ఈ రీతిగా పిల్లలారా అనేక రీతులుగా మనకు మరి ఈ యొక్క వెలుగు మనకు ఉపయోగపడుతుంది. మరి అంతే కాకుండా మనం తెలుసుకోవాల్సిందేంటంటే వ్యక్తిగతంగా మరి చీకటిలో వ్యక్తిగత క్షణాలు జీసస్ మరి పర్సనల్ మూవ్‌మెంట్స్ ఇన్ డార్క్‌నెస్ ఒకవేళ చీకటిలో నివసిస్తున్నటువంటి వాళ్ళు చీకటిలో ఉన్నట్లయితే దిస్ ఈస్ ద టైమ్ యేసు ప్రభువారు మనల్ని ఆహ్వానిస్తున్నాడు పిల్లలు ఆయన యొక్క వెలుగులోనికి రమ్మని. ఈ యొక్క అడ్వెంట్ సీజన్‌లో, ఈ యొక్క క్రిస్మస్ సీజన్‌లో నూతన దృక్పథంతో మనం సంపూర్ణంగా మరి యేసును రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరించి ప్రియులారా మరలా మనము ఒకవేళ ప్రభువుని అంగీకరించినట్లయితే మరి లెట్స్ రీడెడికేట్ అవర్ లైఫ్స్ టు క్రైస్ట్. మరి యేసు మనలను తన యొక్క వెలుగులోనికి ఆహ్వానిస్తాడు. ద మోర్ వి గో ఇంటు హిస్ లైట్ ఆయనకు ముఖ కాంతిలో ప్రియులారా మనల్ని మనం అర్థం చేసుకోనవచ్చు. మనం ఏ స్థితిలో ఉంటున్నామో, మరి ఎక్కడ పడిపోయి ఉంటున్నామో అయన్నీ గూడా తెలుసుకొనగలం. కాబట్టి ఇప్పుడు ద థింగ్ ఈస్ వి నీడ్ టు గో క్లోజర్. జస్ట్ ఎ క్లోజర్ వాక్ విత్ గాడ్. క్రైస్ట్ పిల్లరా. ఆయనలో పరిశుద్ధమైనటువంటి దేవుడు. ఆయనలో ఏమాత్రం గూడా పాపం లేనటువంటి వాడుగా ఉంటున్నాడు. మన యొక్క మరి చేయవలసిందల్లా ఏంటి అంటే ఆయన వైపు చూస్తాం. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మరి మన ముందున్నటువంటి పందెపు రంగంలో ముందుకు వెళ్ళవాలని చెప్పి ప్రభువారు కోరుకుంటున్నాడు. మరి ఇతర బైబిల్ భాగాల్లో ఏ రీతిగా మరి ఇది రాసి ఉంటున్నదో మనం చూద్దామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14-16 వచనాల్లో కూడా ఎంతో మంచి విశ్లేషణ అక్కడ ఉంటుంది. అక్కడ ఏముందంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికి వెలిగించుటకై దీప స్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ ఎలుగు ప్రకాశింపనీయుడి. ఎంత తేటగా ప్రియులారా మన ప్రభువారు చెప్తున్నాడు. మరి మీరు లోకానికి ఆయన నేను లోకానికి అన్నాడు. ఇప్పుడు మరి ప్రభువుని తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ లోకానికి వెలుగయ్యా. మీ ద్వారానే వాళ్ళు మరి ఈ యొక్క వెలుగులోనికి వస్తారు. కాబట్టి ఆ ప్రభువుని తెలుసుకున్నటువంటి వారందరికీ కూడా ఇక్కడ మంచి పాఠములు, లెసన్స్ మనకు తెలుస్తున్నాయి. మొట్టమొదటిగా ఏంటంటే కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండదు. ఎ సిటీ దట్ ఈస్ సెట్ ఆన్ ఎ హిల్ కెనాట్ బి హిడ్. కాబట్టి ప్రియులారా మనము ఏదో సీక్రెట్ లైఫ్ జీవించడం అది కాదు ప్రభువారు కోరుకుంటున్నది. ఆ ప్రభువుని తెలుసుకున్నటువంటి వారముగా సేవ్ టు సర్వ్ అదర్స్. మన యొక్క జీవితాలు వెలుగుగా ఉండాలని, ప్రకాశవంతంగా సాక్షులుగా ఉండాలని మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్‌లో అందుకనే మరి ప్రతి శనివారం గూడా మరి మా యొక్క వీకెండ్ కార్యక్రమం జరుగుతది. అందులో మరి స్తుతి ఆరాధన ఉంటది. తర్వాత సాక్ష్యాలు గూడా, అనుభవ సాక్ష్యాలు. చాలా మందిని మరి సాక్ష్యం చెప్తాం అన్నప్పుడు చాలామంది మరి ముందుకొస్తారు ఆసక్తితోటి. కాబట్టి ప్రియులారా మనం ఆయనకు సాక్షులుగా ఉండమని చెప్తున్నాడు. సర్వలోకానికి వెళ్ళి మీరు సాక్షులుగా ఉండండి. ఆ! మరి అది ప్రియులారా దేవుడు చేసినట్టు మేళ్ళు, దేవుడు చేసినటువంటి అద్భుతములు, ఆశ్చర్యములు అట్నే మరి 10 మందితో చెప్పుకోవటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి అంతే కాకుండా మరి మనుషులు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి ఉపయోగము ఏంటి అంటే మనుషులు ప్రియులారా దీపాన్ని ఎక్కడ పెడతారు? ఎప్పుడు మన ఇండ్లల్లో పైన ఉంటాయి ప్రియులారా వెలుగు. అప్పుడు అందరికి గూడా ఆ స్థలమంతా గూడా ఆ ఇంట నుండి వారికందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనందరం గూడా ప్రియులారా మరి అటువంటి దీపస్తంభాలుగా ఉండాలని ప్రియులారా మన యొక్క జీవితాలు ఆశాజనకంగా, ఆదర్శంగా ప్రియులారా ఒక వెలుగుగా ప్రియులారా మాదిరిగా ఉండాలని చెప్పి ఒక వర్క్ ప్లేస్‌లో దేవుడు ఉంచి ఉంటున్నాడంటే ఒకవేళ రిమోట్ ప్లేస్‌లో, ఒక ట్రైబల్ ఏరియాస్‌లో, ఏజెన్సీ ఏరియాస్‌లో లేకపోతే సరైనటువంటి సదుపాయాలు లేనటువంటి ప్రదేశాల్లో అక్కడికి ఒక ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రియులారా మిమ్మల్ని చూడాలని చెప్పి మీ యొక్క మాదిరి జీవితము అది చూసి వారు కూడా పిల్లారా మీ యొక్క అలవాట్లు మీ యొక్క సత్క్రియలు పిల్లారా ఆ తర్వాత వచ్చిన మనం చదవనై ఉంటున్నాము కాబట్టి ఈ యొక్క మనల్ని ఎందుకు రక్షించాడంటే మనం ఆయనకు సాక్షులుగా ఉండాలని చెప్పి పిల్లారా ఉండేటటువంటి ప్రదేశంలో మేము ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఒక బైబిల్ స్టడీ స్టార్ట్ చేస్తాము
ఆ యొక్క బైబిల్ స్టడీ ద్వారా పిల్లారా మరి దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం, దేవుని గణపరచడం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఎసెన్షియల్ పిల్లారా. కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి తరువాత ఇంకోటి ఏంటి అంటే మరి మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు అల్టిమేట్‌గా ఏంటి ప్రియులారా? తండ్రికి మహిమ రావటం ప్రియులారా. గ్లోరిఫై యువర్ ఫాదర్ హూ ఈస్ ఇన్ హెవెన్. పరలోకములో ఉన్నటువంటి తండ్రి ప్రియులారా. మనం చేస్తున్నటువంటి సత్క్రియలు, మంచి క్రియలు, వాటి ద్వారా గుడ్ వర్క్స్ మరి అవి చూచి పరలోకమందున తండ్రిని మహిమపరచినట్లు మనం చేసేటటువంటి ప్రతి క్రియ ఏమి చేసినను పౌలు భక్తుడు ఒక చోట రాస్తాడు. వాట్ ఎవర్ యూ డూ, వెదర్ యూ ఈట్ ఆర్ డ్రింక్, డూ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మనం ఏది చేసినా కూడా ప్రియులారా మరి అది ఆ తండ్రికి మహిమ వచ్చేటటువంటి రీతిగా యేసు ప్రభువారు మరి యోహాను సువార్త మరి 17:4 వచనంలో మనము చూచినట్లయితే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని. కాబట్టి ప్రియులారా మరి మహిమ రావటం ప్రియులారా మన యొక్క సొంత గ్లోరీ కాదు. మరి మనలను గురించి చెప్పుకోవటం కాదు, కానీ ఆయనను మనల్ని తగ్గించుకుంటూ ఆయనను హెచ్చించవలసినటువంటి వారమైనట్టున్నావు ప్రియులారా. మన యొక్క సత్క్రియల్లో మనం ఏదన్నా మంచి ఉన్నదంటే అది దేవుని యొక్క కృపను బట్టి, దేవుడు మనల్ని రక్షించిన దాన్ని బట్టి ప్రియులారా. కాబట్టి మనము ఈ లోకానికి వెలుగుగా ప్రియులారా. దేవుడు అనేక ప్రాంతాలకు, అనేక దేశ విదేశాలకు దేవుడు మనల్ని పంపిస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు మరి మమ్మల్ని మరి కొంతకాలం చైనాలో ఉండటానికి సహాయం చేశాడు. తర్వాత హాంకాంగ్‌లో ఉండటానికి, ఇప్పుడు సైపాన్ అనేటువంటి ప్రదేశంలో పసిఫిక్ ఓషన్‌లో ఒక మరి ఈ యొక్క ఐలాండ్ ప్రియులారా, చిన్న ఐలాండ్ మరి అక్కడ చమారా ట్రైబల్ వాళ్ళు ఉంటున్నారు పిల్లారా. మరి వారి మధ్య మరి వెలుగుగా ఉండటానికి ఇక్కడికి దేవుడు పంపించి ఉంటున్నాడు. కొన్ని అనుకూల పరిస్థితులు ఉంటాయి, ప్రతికూల పరిస్థితులు ఉంటుంటాయి. కానీ ప్రియులారా మనం దేవునిలో ఉన్నప్పుడు ఎంత సంతోషం, ఎంత సమాధానం. మనం వి విల్ బి ఫోకస్డ్ ఆన్ క్రైస్ట్. వి విల్ బి అవర్ టాస్క్ ఈజ్ టు రీచ్ ద అన్‌రీచ్డ్. మరి వారికి సాక్షులుగా ఉండాలని చెప్పి దేవుడు పంపించి ఉంటున్నాడు. కాబట్టి వి విల్ బి బిజీ ఇన్ హిస్ వర్క్. మొదట నా రాజ్యం, నా నీతిని వెదకండి, అప్పుడు సమస్తం దొరుకునని బైబిల్ చెప్తుంది. కాబట్టి వి విల్ బి బిజీ ప్రియులారా. దేవుని యొక్క మరి మన యొక్క ప్రియారిటీస్, మన యొక్క ప్రాధాన్యతలు ఇవన్నీ కూడా మరి ఇతరుల వల్లే కాకుండా ఇతరుల వల్లే ఉండవు. మనం అంతన్నిటికంటే ఎక్కువగా మొదట నా రాజ్యము, నా యొక్క నీతిని వెదకటం ప్రియులారా. కాబట్టి ఆ పనిలో ఉన్నప్పుడు దేవుడు మనకు అవసరాలను అప్పుడు సమస్తము దొరుకునని ఉంటది. సీక్ ye ఫస్ట్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్‌నెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ షల్ బి యాడెడ్ అంటు యూ. ప్రియులారా ఆయనకు తెలుసు ప్రియులారా మనకి ఏది అవసరమో అవన్నీ కూడా తీర్చేటటువంటి దేవుడు అంటున్నారు. మనం చేయవలసిందల్లా కూడా ఆయన యొక్క పనిలో బిజీగా ఉండటం. దేవుడు మరి అమెరికాలో ఉంచినట్లయితే, లేకపోతే ఆస్ట్రేలియాలో ఉంచినట్లయితే, యూరోప్‌లో, యూకేలో ఉంచినట్లయితే ఆ ప్రదేశంలో ఉంటూ దేవునికి సాక్షులుగా ఉండాలని చెప్పి ప్రభువారు కోరుకుంటున్నాడు ప్రియులారా. మరి ఇంకొక వాక్యం చదువుకుందామండి. యెషయా 9:2 చూస్తే, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. The people that walked in darkness have seen a great light. They that dwell in the land of the shadow of death, upon them hath the light shined. చూడండి పిల్లలారా, యేషయా భక్తుడు మరి ప్రవచిస్తున్నాడు పిల్లలారా. ఆయన చెప్తున్నాడు, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. చూడండి యేసు ప్రభు గొప్ప వెలుగుగా ఉంటున్నాడు. ఆయన కింద మనము చిన్న జ్యోతులుగా ఉండాలని చెప్పి, ఆయన యొక్క వెలుగుగా, ఆయన యొక్క సాక్షులుగా ఉండాలని. ప్రియులారా అనేక ప్రాంతాలకు, అన్‌రీచ్డ్ ప్రదేశాలకు ఈ దినాల్లో మిషనరీస్ వెళ్తున్నారు ప్రియులారా. ఎన్నో ఐలాండ్స్, ఎన్నో ట్రైబ్స్ రీచ్ అవ్వటం కోసం ప్రయాసపడుతున్నారు. ఆ రీతిగా ఆ ప్రాంతాల్లో కూడా వెలుగు ప్రాంతాల్లో కూడా ఈ సువార్తను అందించాలని చెప్పి కరపత్రముల ద్వారా అవుట్ రీచ్ మినిస్ట్రీ మరి అనేక పరిచర్యల ద్వారా ప్రియులారా మరి మనం ఇప్పుడైనా సరే లెగిసి మనం ఈ యొక్క పరిచర్యల్లో, ఈ యొక్క పనుల్లో మరి ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి మరణఛాయ గల దేశ నివాసుల మీద, దే దట్ dwell in the land of the shadow of death, upon them hath the light shined.
చీకటి మరణఛాయల్లో ఉన్నటువంటి వారు ఈ దినాల్లో అనేక మరి కుదరని రోగముల ద్వారా పిల్లరా ఎన్నో పిల్లల పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్ విత్ లైఫ్ అండ్ డెత్. మరి హాస్పిటల్స్‌లోకి వెళ్తే పిల్లలు ఎంతోమంది ఐసీయూలో ఉన్నటువంటి వారిని చూస్తూ ఉంటాం. మరి వీ నీడ్ టు ప్రే ఫర్ దెమ్. వీ నీడ్ టు హావ్ కంపాషన్ అండ్ వీ నీడ్ టు రీచ్ దెమ్ విత్ గుడ్ న్యూస్. మరి ఆ యొక్క లాస్ట్ మూమెంట్‌లోన్న ప్రభువుని తెలుసుకున్నట్లయితే మరి వారు ప్రభువునందు నిద్రించినటువంటి వారు అవుతారు. వారు మరి యేసు ప్రభువారు వచ్చినప్పుడు రాప్చర్ అప్పుడు పిల్లలారా మనం కూడా పైకి ఎత్తబడతాం ఆయనతో పాటు. అటువంటి ఆ గొప్ప ఆ సన్నివేశం ఆ యొక్క ఆ కార్యములు మరి త్వరలో జరగబోతున్నాయి పిల్లలు. కాబట్టి చీకట్లో ఉన్న వారికి గొప్ప వెలుగు. ఒకవేళ ఇంకా చీకట్లో ఉన్నట్టయితే దిస్ ఇస్ ద టైమ్ జీసస్ ఈస్ ఆస్కింగ్ యూ టు కమ్ ఇన్. రండి నా యుద్ధకు రండి. నేను మీకు విశ్రాంతినిస్తాను. ఆయన సమాధానాన్ని ఇచ్చే దేవుడు ప్రియులారా. దిస్ ఇస్ ద టైమ్ టు సీక్ హిమ్, టు లుక్ టు హిమ్ ప్రియులారా. కాబట్టి మరి వ్యక్తిగత అనుభవాలు, వ్యక్తిగతంగా ఏ రీతిగా మరి ఇవి మనకు ఉపయోగపడతాయి అన్నప్పుడు మరి ఇన్ రిలేషన్‌షిప్స్ ఇన్ అవర్ మరి మన యొక్క బంధాలలో ప్రియులారా, సంబంధాలలో ప్రియులారా. మరి మరి వి నీడ్ టు చూజ్ ఫర్‌గివ్‌నెస్ అండ్ కైండ్‌నెస్. క్షమించుట, మరి దయను ఎంచుకోవటం అనేటటువంటిది మనం చేయవలసినటువంటి వారమై ఉంటున్నాము. మరి మన చుట్టూ ఉన్నటువంటి ఆ సంబంధాలు, ఆ రిలేషన్‌షిప్స్ పిల్లలు ఏ రీతిగా ఉంటున్నవి. ఆ! మరి ఒక్క జీవితం కాబట్టి ఈ యొక్క జీవితాన్ని చక్కగా మరి మనం చేసేటటువంటి పని స్థలం అవ్వచ్చు, ఫ్యామిలీ సెట్టింగ్ అవ్వచ్చు, సంఘంలో కావచ్చు, మరి సహవాసంలో కావచ్చు, ఉన్నటువంటి ప్రదేశంలో కానివ్వండి, ఎక్కడైనా సరే పిల్లరా గాడ్ వాంట్స్ అస్ టు మెయింటైన్ గుడ్ అండ్ మీనింగ్‌ఫుల్ రిలేషన్‌షిప్స్. దేవునితో సంబంధం ఏ రీతిగా ఉంటున్నది పిల్లారా. ఒకవేళ పాపం అనేటువంటిది ఉన్నట్లయితే వి కెనాట్ మెయింటైన్ పిల్లారా. ఆ పాపమును సరిజేసుకోవటం. మరి మీ యొక్క ఏదైనా సరే మరి పాపం ఉన్న మీరు ఒప్పుకున్నట్లయితే ఆయన సమస్త దుర్నీతి నుంచి కూడా క్షమించి పిల్లరా కడిగి పవిత్రులుగా చేస్తాడని చెప్పి 1 యోహాను 1:9 ఉంటున్నది. కాబట్టి మనల్ని క్షమించే దేవుడు ఉంటున్నాడు, కరుణించే దేవుడు ఉంటున్నాడు, కృప చూపించే దేవుడు ఉంటున్నాడు. ఆయన ద్వారా మరలా సంబంధం పిల్లారా. వ్యక్తిగత మరి మన యొక్క సంబంధాలలో మరి రెండవది సమాజంలో కూడా పిల్లారా. అనేక సేవల ద్వారా మరి ఈ యొక్క క్రీస్తు యొక్క వెలుగును మనం ప్రతిబింబించవచ్చు. వీ కెన్ రిఫ్లెక్ట్ క్రైస్ట్ లైఫ్ లైట్ త్రూ సర్వీస్. మన యొక్క పరిచర్యల ద్వారా ఎన్ని పరిచర్యలు మనం చేయవచ్చు పిల్లారా. మరి సంఘంలో కూడా దే ఆర్ లుకింగ్ ఫర్ వాలంటీర్స్, పీపుల్ హూ ఆర్ అవైలబుల్. అనేక పరిచర్యలు ఉంటున్నాయి. ఆ పరిచర్యలో మనము మరి ప్రతిది కూడా ప్రార్థించేటటువంటి వారు ఉంటారు. క్లీనింగ్ చేసేటటువంటి వారు, ఎషర్స్ ఉంటున్నారు. మరి మరి అంతే కాకుండా ప్రియులారా మరి వాక్యం చెప్పేటటువంటి ఇది కౌన్సెలింగ్ ఉంటుంది. సండే స్కూల్ మినిస్ట్రీ, యూత్ మినిస్ట్రీ, మరి అవుట్ రీచ్ మినిస్ట్రీ, ప్రిజన్ మినిస్ట్రీ, ఇవన్నీ కూడా మరి ఇక్కడ కూడా మా యొక్క చర్చ్ ద్వారా ప్రియులారా అనేక పరిచర్యలు ఉంటున్నాయి. ప్రిజన్ మినిస్ట్రీ ఉంది, అవుట్ రీచ్ ఉంటుంది, చర్చ్ ప్లాంటింగ్, మరి సండే స్కూల్ మినిస్ట్రీ, వీటన్నిటిలో కూడా ప్రియులారా మన దేవుడు నడిపించినటువంటి రీతిలో మనకిచ్చినటువంటి తలాంతులతో లెట్స్ ఇన్వాల్వ్ ఇన్ దీస్ మినిస్ట్రీస్ పిల్లారా. సమాజంలో ఇతరులకు సేవ చేయటం ద్వారా పిల్లారా క్రీస్తు యొక్క ప్రేమను మనం ప్రతిబింబించవచ్చు. అంతేకాకుండా మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఇన్ అవర్ ఓన్ పర్సనల్ లైఫ్ మరి ఇన్వైట్ క్రైస్ట్ లైట్ టు గైడ్ యూ. ఆయనను మనం నడిపించేటటువంటి వాడు చుక్కాని అయి ఉంటున్నాడు పిల్లారా. హీ కెన్ గైడ్ అస్. సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు మనలను. ఆ నిత్య మార్గంలో నడిపిస్తాడు ప్రియులారా. మరి ఏది క్షేమం, ఏవి మరి మాన్యమైనవో ఆటి మీద ధ్యానం ఉంచమంటున్నాడు ప్రభువారు. ఎంతగా మనల్ని ప్రియులారా మరి ఆ డిజైనింగ్ నేచర్ ఇస్తారు. మరి మంచి చెడులను అర్థం చేసుకునేటటువంటి ఆ యొక్క మంచి ఆ మనసును మనకిస్తుంటున్నాడు. తారతమ్యాలు తెలుసుకునేటటువంటిది. మరి ఆ దేవుని కొరకు జీవించటానికి, హతసాక్షులు అవ్వటానికి, సాక్షులుగా ఉండటానికి, మరి ఆ రీతిగా చేయటానికి ప్రియుల వ్యక్తిగత జీవితంలో కూడా ప్రతిదినం కూడా ప్రియులారా ఆ రీతిగా క్రీస్తు యొక్క మార్గంలో ఆయన ఈ లోకంలో వెలుగుగా ఉండి ఆ యొక్క మరి మార్గంలో మనల్ని కూడా వెళ్ళవాలని చెప్పి ఆశిస్తున్నాడు. యేసు వైపు చూసొచ్చు ప్రియులారా. యేసు ప్రభువారు సముద్రంలో ఉన్నప్పుడు పేతురు ప్రభువా నన్ను నడిపించడానికి అన్నప్పుడు యేసు వైపు చూస్తున్నంతసేపు కూడా అటువంటి అలల మధ్య నడుస్తూ వెళ్ళి ఉంటున్నాడు. ఎప్పుడైతే పక్కకు తిరిగి చూచి ఉంటున్నాడో ఆ గాలి వైపు లేకపోతే అటువైపు మునిగిపోసాగెను అని ఉంటున్నది.
ప్రియులారా, మరి యాజ్ లాంగ్ యాజ్ వీ లుక్ అన్ టు క్రైస్ట్ వీఆర్ గోయింగ్ టు బి విక్టోరియస్, వీఆర్ గోయింగ్ టు బి ట్రయంఫెంట్. ఈ లోకంలో ఎంతో విజయవంతమైన ఫలభరితమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలో జీవిస్తగలము. కాబట్టి ఆ రీతిగా యేసు వైపు చూచుచు ఆయన యొక్క వెలుగులో ప్రియులారా మరి మనం ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయను కాక. మరి ముగింపులో మరి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రపంచానికి వెలుగు. జీసస్ ఈస్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మరి ఈ యొక్క వెలుగును ప్రియులారా, లెట్ షేర్ దిస్ లైట్ జనరస్లీ. ఈ యొక్క వెలుగును ప్రియులారా మరి ఇతరులకు అనేకులకు ప్రకాశింపజేద్దాం పిల్లల. మేము ఈ యొక్క ఈ లైబ్రరీ ద్వారా మార్నింగ్ మన్నా అనేటువంటి మెడిటేషన్ ద్వారా పిల్లారా ఇంకా అనేక చర్యలు మరి వైటల్ లివింగ్ ప్రేయర్ గ్రూప్ ఉంటున్నది, సండే స్కూల్ మినిస్ట్రీ ఉంటున్నది, గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ వీకెండ్ మీటింగ్, వీటన్నిటి ద్వారా కూడా మరి అందరిని ఎంకరేజ్ చేయటం కోసం టు ఎడిఫై అండ్ టు ఎంపవర్ ఈ యొక్క కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నామండి. మీరు కూడా మరి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. వీఆర్ లుకింగ్ ఫర్ వాలంటీర్స్ ఇన్ డిఫరెంట్ రీజన్స్. అనేక ప్రాంతాలలో మరి ఈ దినాలలో కూడా మాకు మరి కోఆర్డినేటర్స్ లేకపోతే వాలంటీర్స్ మాకు ఉంటున్నారు. యూకేలో, కెనడా, యుఎస్ఏ, ఆస్ట్రేలియా, మరి గల్ఫ్ రీజన్లో, ఈ రీతిగా ఇండియాలో వీరందరి యొక్క సహకారంతో ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ పరిచర్య మరి ముందుకు వెళుతున్నది. మీరు కూడా ఒకవేళ దేవుడు ప్రేరేపిస్తే we welcome you to join us, to support us, to lead us, to accompany with us, to share this word to the unreached millions, untold millions. దేవుడి వాక్యం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఈ యొక్క అడ్వెంట్ సీజన్లో ప్రభువా తండ్రి మరి ఒక మరి తండ్రి అంశమును ధ్యానించడానికి మీరు సహాయం చేశారు. ఈ లోకానికే ప్రభు వెలుగుగా ఉండాలని ఆశిస్తున్నారు. మీ యొక్క బిడ్డలే ప్రభు, ఓన్లీ thine children can able to Lord lead and guide others, oh Father. ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఎంత చీకటిలో, ఎంత ప్రభ దుర్మార్గత దుష్టత్వంలో ఉంటున్నారు నాయన. తండ్రి ఆ మంచి ఏదైనా ఉన్నట్లయితే ప్రభ మీ నుంచే ప్రభ గొప్ప నాయన తండ్రి మీరే సహాయం చేయండి. ఈ లోకంలో మీ యొక్క వెలుగు జ్యోతులుగా, దీపస్తంభాలుగా తండ్రి ఉన్నటువంటి ప్రదేశమే ఒక మిషన్ ఫీల్డ్గా అనుకొని ప్రభ ఆ రీతిగా ఉండటానికి మీరు మాకు సహాయం చేయమని. ఎంతమంది మరి ప్రభా ఇంకా తండ్రి గందరగోళ పరిస్థితుల్లో, ఇంకా చీకటి బ్రతుకుల్లో ఉంటున్నారు, ఇంకా ప్రభా తండ్రి అయ్యో గురి గమ్యం లేకుండా ఉంటారు. యేసు నామంలో తండ్రి వారిని దర్శించండి. టచ్ దమ్ రైట్ నౌ ఫాదర్. తండ్రి అస్వస్థ గురైనటువంటి వారిని యేసు నామంలో తండ్రి వారికి స్వస్థత దయచేయండి, విమోచన విడుదల దయచేయండి ప్రభా. గొప్ప నాయన శక్తివంతులై మీ కొరకు బలమైనటువంటి సాక్షులుగా ఉండగలిగినట్లు సహాయం చేయండి. ఎంతమంది మరి వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్న వారిని కూడా తండ్రి దర్శించండి ప్రభా, దీవించండి ప్రభా, కృప చూపించమని వేడుకుంటున్నాం ప్రభా. గొప్ప నాయన సాటి అయినటువంటి సాకారాలను, జీవిత భాగస్వామ్యులను తండ్రి మీరు అనుగ్రహించండి. ఆ నిర్ణయించుకోవటంలో మీ జ్ఞానమును తండ్రి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. ఏదైనా దేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవించబడితే మరి యొక్క లింక్ను మీ యొక్క మిత్రులకు కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము. మా యొక్క యూట్యూబ్ ఛానల్ ఉంటున్నది గ్లోబల్ తెలుగు ఫెలోషిప్. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి ఇంకా అనేకులను కూడా చేర్పించవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.